వెంకన్న అనే ఒక రిక్షావాలా ఉండేవాడు. అతను దుర్గమ్మ తల్లి మీద అపారమైన భక్తి ఉన్న వ్యక్తి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి రిక్షా నడిపేవాడు. ఒకరోజు ఉదయం నుండి రాత్రి వరకు శ్రమించి రాత్రి అవ్వడంతో ఇంటికి వెళ్దామని రిక్షా తొక్కుతూ వెళ్తున్నాడు. అర్ధరాత్రి సమయం, రోడ్డు మొత్తం చీకటి. అప్పుడు మార్గ మధ్యంలో ఒక ఆవిడ ఎర్రచీర కట్టుకుని నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్డుపై నిలబడి కనిపిస్తుంది. ఆమె వెంకన్నను ఆపి, నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దించు బాబు అని అడుగుతుంది. వెంకన్న, సరే అమ్మా రండి కూర్చోండి అని అంటాడు. ఆమె రిక్షాలో కూర్చుంటుంది. కొద్దిసేపటికి ఆమె నవ్వుతూ ఇలా అంటుంది, బాబు ఇప్పుడు టైం 12 దాటింది, అర్ధరాత్రి, మొత్తం చీకటి. ఈ ఊర్లో రాత్రి అయితే దుర్గమ్మ కొండ మీద నుంచి దిగివచ్చి గ్రామ సంచారం చేస్తుందట కదా, ఆమెకు ఎవరు కనపడినా చంపేస్తుందట, నీకు భయం లేదా అని అడుగుతుంది. దానికి వెంకన్న నవ్వుతూ ఇలా అంటాడు, దుర్గమ్మ నాకు తల్లి లాంటిదమ్మా, తల్లిని చూసి ఎవరైనా భయపడతారా? నా తల్లి నన్నేం చేస్తుంది? నా తల్లి